దేవునామ స్తోత్రం నుండి ఈనాటి అంశము ఆరోహణము చేయింపబోవు కాలము. పరమగీతంలో 4వ అధ్యాయము 6వ వచనము. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపురస సాంబ్రాణి పర్వతంలోకి వెళ్ళదును. అనగా నా శ్రమల దినములలో దేవుడు నెమ్మదిని శాంతిని ఇచ్చినందుకు గోపురస సాంబ్రాణి అనగా స్తుతి ప్రార్థనలతో సియోను పర్వతం అనే పరలోకమునకు చేరుదును. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1లో యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలము. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11లో ఏలియాయు ఎలీషాయు ఇంకనూ వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు కొనిపోయిన కాలము. ఎన్నో కాలంలో కూర్చి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 24 ప్రకారం ఉపమాన అలంకారంగా చెప్పబడినవి. క్రీస్తును గూర్చి గొర్రెపిల్ల అంటే అది ఒక ఉపమానం. దేవుని వాక్యమును నీటితో కానీ తేనెతో కానీ పోల్చిన అది ఒక ఉపమానం. పరిశుద్ధాత్మ జలములతో పోల్చిన అగ్నితో పోల్చిన అది ఒక ఉపమానం. యేసు ప్రభువుని కొదమ సింహముగా చెప్పిన అది ఒక ఉపమానం. బైబిల్ గ్రంథం అంతా కూడా ఉపమాన అలంకారముగా చెప్పబడినవి. ఉదాహరణకు నేను పెందల కడ నీతో మాట్లాడుదును అని పదే పదే ప్రవక్తల గ్రంథంలో యెషయా ఇర్మియా అనేక మంది పుస్తకాలలో మాట్లాడతారు. అనగా తెల్లవారుజామున ఉదయమున మాట్లాడతారని అర్థం. నీ జీవితం ప్రారంభంలోనే పరిస్థితులు చేజారకముందే సజావుగా ఉన్నప్పుడే చాలా ఆరంభ దినములలో మాట్లాడతాను అని అర్థం. పరమగీత గ్రంథంలో మాట్లాడుతూ ఎండాకాలంలో మధ్యాహ్నంన నీ మందను ఏ చోటికి తీసుకుని వెళతావో నాకు చెప్పుము. అనగా లోకము మీదికి రాబోచున్న ఆ భయంకరమైన ఉగ్రత శ్రమ ఎండ బాగా ప్రచండముగా మండుతున్నప్పుడు ఎవరైనా నీడను కోరుకుంటారు కదా. అలాగున లోకమంతటి మీద మహాశ్రమ రాబోచున్నప్పుడు ఏ చల్లని నీడకు ప్రజలు రకరకాలుగా పరుగులు పెడుతూ ఉంటారు. అట్టి రీతిగా మమ్మల్ని చల్లని నీడకు తోలుకొని పొమ్మయ్య అంటున్నారు. ఇట్టి స్థితిలో నీడ అనబడుచున్న మధ్యాకాశమునకు నన్ను చేర్చు ప్రభువా అని ప్రార్థన చేశారు. లేత వయసు అనగా నడిప్రాయము అనగా ఉదయం సాయంకాలంలోనే అర్థం. వసంతకాలం మనకు తెలుసు. వసంతకాలము అనగా ఏ చెట్టు అయినా ఆకులు రాల్చి మరలా చిగురించే కాలాన్ని వసంతకాలం అంటారు. కానీ బైబిల్లో అంజూరపు చెట్టు లేతదే చిగురిస్తే అదే వసంతకాలం అన్నారు. ఇలాగున ఆధ్యాత్మికమైన జీవిత స్థితిగతుల కొరకు ప్రస్తావించబడినవి అనేక సందేశములను ఇముడ్చుకున్న పుస్తకమే మన బైబిల్ గ్రంథము. ఈ దినమున మన వచ్చిన సందేశము ఆరోహణమ కాలము ధ్యానిద్దాం. ఈ ప్రపంచము ఎదుర్కొనబోతున్న ఒక అద్భుతమైన కాలము పరిశుద్ధులు ఆరోహణమైపోయే కాలము. ఎల్ల ప్రజలారా ఎన్నో కాలములు వచ్చాయి వెళ్ళిపోయాయి. మంచి రోజులు క్షేమదినములు ప్రత్యేకంగా ఉండవు. కీడు చూడక మేలు చూస్తూ బ్రతికే కాలములు ఉండవు. అన్నీ వచ్చాయి అన్నీ పోయాయి. అతి సమీపంగా రాబో కాలం ఒక్కటే ఉంది. అదే ఆరోహణమైపోయే కాలం. ఈ కాలంలో క్రైస్తవులుగా విశ్వాసులముగా ఎలా జీవించాలి, ఏమి చేస్తే ఈ ఆరోహణ కాలంలో ఉండగలము, అవి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సమకూర్చుతాడు అన్నది. రోమాపత్రిక 13వ అధ్యాయం 11లో మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేడి. ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. క్రైస్తవులు కాలంను గుర్తుపట్టాలి, సమయంలను గ్రహించాలి. జరుగుతున్న పరిణామాలను గుర్తుపట్టకుండా కాలములను గుర్తుపట్టకుండా ఆరోహణ కాలం ఎలా గుర్తుపెట్టి సిద్ధపడగలము? క్రైస్తవ భక్తులను ఉద్దేశించి యేసుప్రభు మబ్బు వేస్తే వర్షం వస్తుందని, గాలి వీచినప్పుడు మబ్బులు తేలిపోతాయని గుర్తిస్తారు కదా. మరి యేసు రాకడ అతి సమీపంగా ఉందని ఎందుకు గుర్తుపట్టడం లేదు? క్రీస్తు రాకడ కాలంలో అక్షయతలోనికి రావాల్సిన అమర్త్యతను పొందవలసిన కాలము. నిమిషంలో రెప్పపాటున విమోచన పొందవలసిన కాలము. దేవుని పరిశుద్ధాత్మ ముద్రలో నుండి విమోచింపబడవలసిన కాలము. ఇలాంటి కాలమున పెండ్లి కుమార్తె అని కొనిపోబడిన సంఘమునకు మరొక వ్యాపకం ఉండదు.
కీర్తన గ్రంథం 19 అధ్యాయం 5 వచనంలో ఆయన వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 24 అధ్యాయం 33లో ఆయన సమీపమున ద్వారమున దగ్గరే ఉన్నాడు, సమాధిలో లేడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడని చెప్పాను. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. ఒకరిని ఒకరు తెలియకుండానే ఒకరు కొనిపోబడతారు. హృదయశుద్ధి అంటేనే దేవుని చూడగలమని, పరిశుద్ధాత్మ జీవితం జీవించగలమని, క్రీస్తు సారూప్యంలోనికి మారకపోతే దేవుని రాజ్యము చేరలేమని నేర్పించాలి. కృపాకాలంలో ఉన్నాము, దేవుడు క్షమిస్తాడని సమర్థించుకుంటున్నావా? కృప లేనిదే ఎప్పుడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు చెట్ల చాటును దాక్కున్నప్పుడు కూడా దేవుని కృప వలన వస్త్రం వచ్చింది. యేసు జన్మించిన మాట నిజము, యేసు చనిపోయిన మాట నిజము, యేసు సమాధిలో నుండి 3వ దినమున లేచినది నిజము, ఆరోహణమైన మాట నిజము, మరలా మధ్యాకాశంలోనికి కొనిపోబడే సంఘము పరలోకమునకు తీసుకువెళ్ళుట నిజం. ఇవన్నీ నిజమే, కానీ ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకా జరగవలసినది ఒక్కటే ఉంది, అది ఆరోహణమయ్యే కాలం. ఈ ఆరోహణమయ్యే కాలంలో ప్రవక్తలతోనూ భక్తులతోనూ పితరులతోనూ దేవుడు పెందలకడ వారందరితో రాబో స్థితిగతులను మాట్లాడి హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న దేవుడు మనతో కూడా మాట్లాడి ఆయన ఉద్దేశంలో రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు సహాయం చేయును. ఈ భూమండలం మీద మన శోధన వేదన బాధల్లో నుండి తప్పించి తన వనమందు నీడకు చేర్చి నెమ్మది సంతోషించిన దేవునికి గోపురసమైన స్థుతులతోని సాంబ్రాణి అనే ప్రార్థనలతో దేవుని పర్వతమునకు కొనిపోబడను గాక. ఆమె.